హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మేము లాస్ట్ సండే వచ్చేసి నెహ్రూ జువాలజికల్ పార్క్ అనేది వెళ్ళామండి. ఇలా మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకి టికెట్ కౌంటర్ అనేది ఉంటుందండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందనే దానికోసం నేను వీడియో అనేది తీస్తున్నాను. ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. సండే పూట చాలా రష్ ఉందండి. ఇలా వీకెండ్స్లో అయితే పెద్దవాళ్ళకి 80 రూపీస్, అలాగే చిన్నపిల్లలకి 3 ఇయర్స్ అబోవ్ నుంచి 10 ఇయర్స్ వాళ్ళకి 70 రూపీస్ అండి. ఏదైనా వీకెండ్స్లో ఈ 80 రూపీస్ ఉన్నది, వీక్ డేస్లో వచ్చేసి 70 రూపీస్ అండి. అంటే ఒక 10 రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనకి ఏది కావాలన్నా అక్కడే అన్నీ తీసేసుకోవచ్చండి. టికెట్స్ అనేవి మాకేం చెప్పారంటే అక్కడ తీసుకున్న ఫుడ్ మిగతా సఫారీ ఇవన్నీ లోపల ఇస్తారండి. టికెట్స్ అక్కడ కూడా తీసుకోవచ్చు అని చెప్పారు, కానీ ముందు తీసుకోవడమే చాలా బెటర్ అండి. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకో సెకండ్ గేట్లో చెకింగ్ అనేది చేసేసి మనం లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్కి ఈ మొత్తం పార్క్ యొక్క రూట్ మ్యాప్ అనేది ఉంటుందండి. అది మనం ఎక్కడైనా మిస్ అయినా కూడా ఆ రూట్ మ్యాప్తో రావచ్చు. ఇలా మేము రైట్ సైడ్కి వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత ఇలా వాటర్లో అయితే కొన్ని ఉన్నాయండి. వాటిని ఏమంటారో నాకు కూడా తెలియదు పేరు. నేను కూడా ఫస్ట్ టైమే చూశాను. సో ఇక్కడైతే మా పిల్లలు కూడా బాగా చూశారు. మనం వీకెండ్స్లో వెళ్ళినప్పుడు మాత్రం మార్నింగే వెళ్ళడం చాలా బెటర్ అండి. ఇక్కడ మా పెద్దబాబు చిన్నోడు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా ఈగల్ది ఇలా పిక్చర్ ఉంది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేది తీసుకున్నాము. అది తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అన్ని బర్డ్సేనండి. అవి చూడడానికే మనకి ఎంత లేదన్నా ½ అన్ అవర్ అలా పడుతుంది. అన్ని బర్డ్సే ఉన్నాయి, రకరకాల బర్డ్స్ ఉన్నాయి, మకావోస్ ఉన్నాయి, ప్యారెట్స్, స్పారోస్ అన్నీ ఇవే చాలా ఉన్నాయండి. ఇవి చూసరికే సగం అయిపోతుంది. ఇలా పిల్లలతో వెళ్తే మాత్రం అయిపోతుందండి అక్కడే మనకి ఎనర్జీ అనేది. ఎక్కువగా ఈ మొత్తం జూ పార్కులో ఈ బర్డ్స్, ఇంకా కోళ్ళు, అడవి కోడి అని, ఇంకా నెమళ్ళు ఇవే చాలా ఉన్నాయి. ఇలా మనం ముందు కౌంటర్లోనే మన సఫారీ అవన్నీ తీసుకుంటే మనకి ఇక్కడ సఫారీ కౌంటర్స్ అనేవి ఉంటాయి. లోపలికి వచ్చిన తర్వాత మనం అక్కడ మిస్ అయినా కూడా ఫస్ట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవచ్చండి. మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నడవలేము. సో అక్కడ మనం సఫారీ ఎక్కి ఒక ప్లేస్కి ఒక డ్రాప్కి ఒక కాస్ట్, ఇంకో డ్రాప్కి ఇంకో కాస్ట్ అలా పెట్టారు. అలాగే లోపల ఫుడ్ కోర్ట్స్ కూడా 2 ఉన్నాయండి. చాలా దూరం నడిచిన తర్వాత ఉన్నాయి. అక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉంది. మనం ఫుడ్ కూడా తీసుకెళ్ళడమే చాలా బెటర్. ఇక్కడ చాలామంది ఫుడ్ అనేది తీసుకొని వచ్చి పిల్లలతో ఇట్లా పెద్దగా ఫ్యామిలీస్ ఒక 2-3 ఫ్యామిలీస్ అలా కలిసి కూడా వచ్చి మంచిగా ఫుడ్ వండుకొని వచ్చి తింటున్నారు. ఎందుకంటే ఇట్లా వనభోజనాలకు వెళ్ళినట్టు చాలా బాగుందండి. మేము అసలు ఫస్ట్ టైం వెళ్ళడము. సో మాకు ఇవి ఏం తెలియక లోపలికి ఏం అలో చేయరు. వాటర్ బాటిల్ కూడా మనం బయట నుంచి తీసుకెళ్ళిన ఫుడ్ ఏం అలో చేయరు అనుకొని మేము ఏమీ తీసుకెళ్ళలేదు. అన్నీ అక్కడే తీసుకున్నాము, కానీ చాలా కాస్ట్ ఉన్నాయి దాంట్లో. టేస్ట్ కూడా అంత ఏం బాగాలేవండి. మీరు ఎప్పుడైనా వెళ్తే అలా ఫుడ్ కూడా తీసుకెళ్ళండి. లోపలికి తీసుకెళ్ళిపోనిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా ఉంది. దీన్ని కూడా ఒక చిన్న వీడియో అనేది తీశాను. ఈ మ్యూజియం దగ్గరే సఫారీ స్టాప్ అనేది మనకు ఉంటుందండి. మనం టికెట్ తీసుకోకుండా లైన్లో ఉంటే తీసుకెళ్ళరు. సో ముందుగానే అన్నీ ప్రిపేర్డ్గా టికెట్స్ కానీ ఏమంటారు ఫుడ్కి కానీ టోకెన్స్, సఫారీకి టోకెన్స్ అన్నీ ముందుగానే తీసుకొని వెళ్ళండి. చాలా బెటర్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ క్రొకడైల్స్ ఇవి కూడా చాలా ఉన్నాయండి. అదే పక్షుల తర్వాత ఎక్కువగా ఉన్నాయి అయితే ఇవే. అలాగే జిరాఫీలు ఒక 2 ఉన్నాయి. అలాగే ఇక్కడికి వచ్చి ఈ జిరాఫీలకి ఆపోజిట్ సైడ్లోనే జింకలు అనేవి చాలా ఉన్నాయండి. తెల్ల జింకలు, అలాగే ఇలా పెద్ద కొమ్ములతో ఉండే జింకలు చాలా ఉన్నాయి. మచ్చల జింక కూడా ఉందండి. ఇక్కడ ఈ జింకల వెనకాల నుంచి ఒక పికాక్ దూకుతుంది చూడండి. పికాక్ కూడా మంచిగా పురివిప్పుతూ డ్యాన్స్ చేసింది. చాలా బాగా అనిపించింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చాలా బాగా అనిపించిందండి ఇదంతా ఇట్లా చూస్తుంటే. ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా లైవ్గా ఇలా జంతువుల్ని చూడడము. అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని తీసుకెళ్తే కూడా వాటికి కూడా మంచి ఇట్లా ఏమంటారు పిల్లలకి కూడా వాటిని చూడడం వల్ల మంచి ఐడియా అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ఆస్ట్రిచ్ అండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఆ కంచె వేస్తారు కదా, ఆ కంచె అంత హైట్కి ఇంకెక్కువగానే అనిపించిందండి. ఇక్కడ అసలైందండి సింహము. చాలా జూమ్లో పెట్టాను, అంత క్లారిటీగా రాలేదు. అలాగే ఇక్కడ వచ్చేసి చీతా 2 ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి రైనా, అలాగే ఇక్కడ హిప్పోస్ ఉన్నాయి. బట్ అవి వాటర్లో నుంచి బయటకైతే రాలేదండి. వస్తే ఫోటో తీద్దామని చూసాం కానీ రాలేదు. ఇక్కడ ఇంకా మెయిన్ పార్ట్ వచ్చేసి టైగర్. ఈ టైగర్ అయితే చాలాసేపు ఇలా తిరిగిందండి. అక్కడ దగ్గరికి ఇలా మనం
ఏమంటారు, ఈ కంచె వేశారు కదా, కంచె దగ్గరికి వెళ్తే చాలు మన దగ్గరకు వచ్చేస్తుంది. కొందరు పిల్లలు అలానే చేశారు, దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం అలా. ఇక్కడ ఈ టైగర్ని చూడడము, అది కూడా ఇట్లా బాగా అరిచిందండి. నేను వాయిస్ అనేది పెట్టలేదు. అలాగే నక్క, చిన్న నక్క పిల్లలు, గుంట నక్క, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అన్నీ ఇంకా చాలా కోళ్ళు ఉన్నాయండి, అడవి కోళ్ళు అని. అవన్నీ నేనేం వీడియో తీయలేదు. ఈ విధంగా ఇక్కడ నెమళ్ళు కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం అయితే ఇలా తెల్ల నెమలి అనేది చూశానండి. దీన్నైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ వైట్ నెమలి అని అంటున్నారు. అది చాలా బాగా అనిపించింది. అలాగే ఎలిఫెంట్స్ కూడా 2 ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా క్రౌడ్. ఇక్కడ నుంచి లాస్ట్ అండి, ఎలిఫెంట్స్కి లాస్ట్ అయిపోతుంది మనకి పార్క్ అనేది. ఇక మళ్ళీ రిటర్న్ అవుతుంటే ఇక్కడ వైట్ టైగర్ అనేది ఉందండి. ఈ వైట్ టైగర్ కోసం అందరు వెయిటింగ్ అండి. ఎందుకంటే వైట్ టైగరు ఈ వాటర్లో దూకి ఇలా వస్తుంది. సో దానికోసం అని అందరు వెయిట్ చేశారు, ఎప్పుడెప్పుడు వాటర్లో దూకిద్ది, వీడియో తీసుకుందాం, ఫొటోస్ తీసుకుందామని. ఒక 2 to 3 మినిట్స్ అలా అటు ఇటు నడుస్తూనే ఉంది, కానీ వాటర్లో అయితే దూకడం లేదండి. మాకైతే భలే ఎంజాయ్ అనిపించింది, కానీ పిల్లల్ని పట్టుకోవడం, ఎండలో వెళ్ళడం అయితే చాలా ఇబ్బంది అనిపించింది. మీరు కూడా వెళ్తే కొంచెం సేఫ్గా అన్నీ తీసుకొని వెళ్ళండి. మేము ఫస్ట్ టైం కాబట్టి ఇబ్బంది పడిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.